కిషన్ రెడ్డి వైఖరిపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక కిషన్ రెడ్డిని కుమ్మక్కు రాజకీయాలని బీఆర్ఎస్ నాయకత్వంలో ఆయన మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని ఆరోపించారు. గత 10 ఏళ్లలో కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటుంటే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి హోదాలో ఏం చేశారని ప్రశ్నించారు. లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీలు లేని లోటును కిషన్ రెడ్డి భర్తీ చేస్తున్నారని, వారి వకావత్తు పుచ్చుకొని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. సెంట్రల్ మినిస్టర్ గా ఉండి కూడా తెలంగాణను దోచుకుంటుంటే బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం మరి నువ్వు ఏం చేసినావు? వాళ్ళతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసినావా? ఇవాళ మార్పు రావాలని గలమిప్పి చెప్తున్నావు, జాగృతి కావాలంటున్నావు. మరి నువ్వెందుకు ప్రభుత్వాన్ని ఫామ్ చేయలేకపోయినావు? ఒక అధ్యక్షునిగా కూడా ఉంటివి కదా బీజేపీకి. తెలంగాణ ప్రజలు నిన్నెందుకు నమ్మలేదు, నిన్నెందుకు అధికారంలోకి తీసుకురాలేదు కిషన్ రెడ్డి గారు? ఎందుకంటే నీ మ్యాచ్ ఫిక్సింగ్ పాలిటిక్స్, నీ స్టాండర్డ్ లేని పాలిటిక్స్ గురించి తెలంగాణ ప్రజలకు తెలుసు. వాళ్ళు దోచుకుంటుంటే నువ్వు దాచుకొని చూసినావా? ఏం చేసినావు? ఆ రోజే సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చు, ఆ రోజే కాళేశ్వరం స్కామ్ను కాపాడొచ్చు, ఆ రోజే ఎస్టిమేషన్లు పెరుగుతుంటే రిపోర్ట్లు తెప్పించుకొని ఆపొచ్చు. ఏం చేయలేదు నువ్వు. మిగులు రాష్ట్రంగా ఇచ్చినటువంటి తెలంగాణ 8 లక్షల పైచీలకు అప్పు చేసినప్పుడు ఏం సప్పుడు చేయలే. ఇప్పుడు రాష్ట్రాన్ని బాగు చేయాలి, ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలి, ప్రైవేట్ కంపెనీలు దేవాలి, రింగ్ రోడ్ కట్టాలి, RRR కట్టాలి, మూసీని చేయాలి, మెట్రోని చేయాలని మేము తాపత్రయపడుతుంటే నిమ్మకు నీరెత్తినట్టునో ఇయ్యాల కూడా తీసుకురావాల్సిన నిధులు తీసుకొచ్చే దమ్ము లేదు. కానీ నువ్వు క్యాబినెట్ ర్యాంక్ ఉంటే ప్రధానమంత్రి దగ్గర పోయి ఏ రోజన్నా తెలంగాణ కోసం పాకులాడినవా? ఇప్పుడు ఎప్పుడన్నా పాకులాడుతున్నావా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే మీ దగ్గరకు వచ్చిర్రు, మీ మంత్రుల దగ్గరకు వచ్చిండ్రు, మీ ప్రధానమంత్రి దగ్గరకు వచ్చిండ్రు. మరి ఎందుకు పనులు కావట్లేవు కిషన్ రెడ్డి గారు? ఇప్పటికైనా తెలంగాణ జాగృతి కావాలంటున్నావు. మరి నిన్ను చూసి వాళ్ళు రేపు పొద్దున నువ్వు ఏదో బాగు చేసినావు అని చెప్పి నిన్ను అధికారంలో తీసుకురావాలి కదా తెలంగాణలో. ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? ఇవాళ మీరు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు వంతన పాడిరు కాబట్టి వాళ్ళు దోచుకుంటుంటే దాచుకుంటుంటే నిమ్మకు నీరెత్తినండి చూసుకుంటూ ప్రేక్షక పాత్ర వహించినందుకే ఇవాళ వాళ్ళు మీకు 8 మంది సీట్లను గెలిపించి ఇచ్చిరు, వాళ్ళని కాపాడినందుకు. ఇది తెలంగాణ ప్రజలకు అర్థం కాదనుకుంటున్నావా? దొరికింది కదా అవకాశం అని బడబడ వాగడం కాదు, వాస్తవాలు చెప్పాలి. ఇవాళ తెలంగాణ వచ్చేటప్పటికే ఎంత అప్పు ఉంది, నెలకు ఎంత వడ్డీ కడుతున్నాం, మనకున్న జీతాలేంది, వాళ్ళు పెట్టిన 40,000 పైచులకు బకాయిలేంది కాంట్రాక్టర్లకు. ఇవాళ రాష్ట్రం పరిస్థితి ఏందో అన్ని తెలిసి కూడా నువ్వు కేవలం వాళ్ళు ఇచ్చిన స్క్రిప్టు ఇవాళ నువ్వు చదివినట్టుగా ఉంది. ఒక